ఈరోజు నేను రసం చేస్తున్నాను. నాకు ఇష్టమైన రసం. అయితే రసం కూడా ఎన్నో రకాలు ఉంటాయి. కొంచెం చిక్కగా చేసేసుకుంటే దాన్ని పులుసు అంటాం. ఈరోజు నాకు ఇష్టమైన రసం తమిళనాడులో ఒకసారి చూశాను. వాళ్ళు గంజి నీళ్లు తీసుకొని రసం తయారు చేసుకుంటారు. ఈ మధ్య అయితే గంజియే దొరకట్లేదు. ఎందుకంటే అందరూ రైస్ కుక్కర్లలో వాటిల్లో చేసేసుకుంటారు. సింపుల్గా రసం చేయడం కోసం చింతపండు పులుసు తీసుకొని దాంట్లో గంజి దొరకదు కానీ బియ్యాన్ని కడుగుతాంగా, ఆ బియ్యం కలిపిన నీళ్లు, బాస్మతి బియ్యం అలాంటి నీళ్లు కలుపుకుంటే మన రసం మరింత టేస్టీగా ఉంటుంది. ఇలా చింతపండు మన బియ్యపు నీళ్ళని ఒక గిన్నెలో మొత్తం తీసేసుకుంటే, కానీ లాస్ట్లో జాగ్రత్త, మనకి మట్టి అలాంటిది ఉంటే పడనివ్వద్దు. మరి దీని నిండా రసం చేసుకోవాలి. కానీ ఇందులో తగినన్ని నీళ్లు వేసేసుకుంటాం. అయితే మామూలు రసం చేసినప్పుడు చక్కగా కింద ఉన్నది కనిపిస్తుంది. మరి ఈ రసం ఆ బియ్యంలో ఉన్న కొంచెం స్టార్చ్ కడిగినప్పుడు వచ్చి కొంచెం అంత క్లౌడీగా ఉన్న భలే మంచి టేస్ట్ ఇస్తుంది మన రసానికి. అంతేకాకుండా కొంచెం శక్తిని కూడా ఇస్తుంది. ఇందులో మనం ఎప్పటిలాగే టమాటాలు కూడా వేసేసుకుందాం. అలాగే ఉల్లిపాయలు కూడా మనం ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో లాస్ట్లో తాలింపు వేసుకుందాం. కానీ ఇందులో కావాలంటే మనం ధనియాల పొడి కూడా వేసుకుందాం. మరి స్వస్తిక్ స్పైసెస్ వాళ్ళ ధనియాల పొడి నాణ్యతకు మంచి పేరు. అయితే కిచెన్లో మనం చేసుకునే వాటిల్లో ముఖ్యంగా మన స్పైసెస్ కల్తీ లేకుండా ఆరోగ్యం మంచిగా కాపాడేట్టు, అంతేకాకుండా మంచి రుచి ఇచ్చే విధంగా ఉంటే మన హెల్త్ బాగుంటుంది. మనం చేసే వంటల్లో కూడా టేస్ట్ బాగుంటుంది. ముఖ్యంగా ఈ కాలంలో మార్కెట్లో ఎన్నో కల్తీ దొరుకుతున్నాయి. అవన్నీ లేకుండా నాణ్యత కలిగిన కావాలంటే మన స్వస్తిక్ వారి మసాలాలు వాడుకోండి. కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకొని మన రసాన్ని చేసుకుందాం. అయితే ఎప్పుడు కొత్తిమీర వేసి ఇష్టంగా చేసుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు మనం మెంతి కూర కూడా కొంచెం వేసేసి మన రసం చేసుకుంటాం. ఇది చక్కగా బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో మనం దీనికి తాలింపు వేద్దాం. కావాలంటే ఇందులో బెల్లం కూడా ఇప్పుడే వేసేయచ్చు. మరి హోటల్లో మేము చేసేటప్పుడు కొన్ని వంటలు ఉంటాయి, అవి చేసి పక్కన పెట్టేసి మర్చిపోతాం. దాని మీద పెద్ద కాన్సన్ట్రేషన్ పెట్టాం. ఎందుకంటే అది ఎలా చేసినా టేస్టీగా వస్తుంది. ఈ రసం కూడా అదే. రసంలో అన్నిటికంటే ముఖ్యమైనది మనం వేసే ఉప్పు, దాంట్లో కొంచెం తీపి అలా యాడ్ చేస్తే తర్వాత మనం వేసే తాలింపు కరెక్ట్గా ఉందా లేదా అని. దీంట్లో కొంచెం అంత వెల్లుల్లి చక్కగా దంచి తాలింపు వేసుకుందాం. మన రసం మరింత టేస్టీగా ఉంటుంది. మరి దీంట్లో కొంచెం అంత ఉప్పు, అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇందులోనే వేసేసుకుంటాను. ఒట్టి నీళ్లు వేసేసి చక్కగా బాయిల్ చేసేసుకొని మన రసం రెడీ అయిపోతుందా అంటే అయిపోతుంది. అంతేందుకు, ఒట్టి చింతపండులో ఉల్లిపాయలు కట్ చేసి పచ్చి పులుసు మనం తిని ఎంజాయ్ చేయమా? కానీ పచ్చి పులుసులో కూడా పచ్చిమిరపకాయలు ఇలా కాల్చి దాన్ని ఉప్పేసి పిసికి చేస్తేనే దాన్ని భలే సూపర్గా ఉంటుంది. దీన్ని చక్కగా మరగనిద్దాం. ఇది మరిగిన తరువాత దీనికి పర్ఫెక్ట్ తాలింపు ఏంటో అది కూడా చూసేద్దాం. ఇప్పుడు చూడండి, మనకి చక్కగా మన ఈ రసం నీళ్లు ఉడుకుతూ ఉన్నాయి. అయితే గంజిని కుండలో పోసి కొంచెం అంత పులిసిన తర్వాత దాంతో రసం చేస్తే అంతేందుకు, బియ్యపు నీళ్లు కూడా తీసి మీరు ఒక కుండలో పోసి పెట్టుకొని 2 రోజుల తర్వాత కొంచెం పులుస్తుంది. దాంతో రసం చేసుకొని తింటే కూడా భలేగా ఉంటుంది. ఇది చక్కగా మనకి ఉడుకుతుంది. మరి దీంట్లో మనం తాలింపు వేయడానికి ఫస్ట్ 2 దంచేసుకుందాం. వెల్లుల్లి వేసుకొని దీంతో పాటు కొన్ని మిరియాలు కూడా వేసి దంచుకుంటే మన రసానికి మంచి టేస్ట్ వస్తుంది. పచ్చిమిరకాయలు ఎలాగో వేసాను, కారం కంటే మనం మిరియాలు వేసుకుంటే మన చారు మరింత టేస్టీగా ఉంటుంది. కరివేపాకు ఎప్పుడు తాలింపులో వేసేస్తారు, కానీ నేను ఇందులోనే వేసి దీంతో పాటు దంచి దాన్ని వేడి నూనెలో తాలింపులా వేసుకొని దీంట్లో వేసుకుంటే భలే ఉంటుంది. గంజి నీళ్లతో చేసుకోవచ్చు, మనం బియ్యం కడిగిన నీళ్లతోటి కూడా పులుసులో వేసుకుంటే కూడా భలేగా ఉంటుంది. తమిళనాడులో నేను రకరకాల పులుసులు నేర్చుకున్నప్పుడు వాళ్ళు అన్ని ముక్కలు, కూరగాయ ముక్కలు అన్నీ వేసుకొని ముఖ్యంగా బీన్స్ అవన్నీ వేసి తర్వాత బియ్యాన్ని కడిగిన నీళ్లతో కట్టి భలే టేస్టీగా తయారు చేసుకుంటారు. అంటే ఆ కాలంలో ప్రతి వస్తువుకి విలువనిచ్చేవాళ్ళు. బియ్యాన్ని కడిగిన ఆ నీళ్ళని వాడేవాళ్ళు, ఎంతో పొదుపుగా బతికేవాళ్ళు. ఈ కాలంలో అన్నీ క్లీన్ చేసి రావాలి, పడేయాలి. ఏది మనం కొంచెం కూడా కష్టపడకూడదు. సో పర్లేదు, కరివేపాకు, మిరియాలు, మరి వెల్లుల్లి దంచుతున్నాను. ఈ మాత్రం కష్టపడకపోతే మరి ఎలా? ఇవన్నీ వేసి చక్కగా
దంచేసుకుందాం. మంచి టేస్ట్ వచ్చేసింది. ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే ఇంకా మరింత టేస్ట్. ఇందులో జీలకర్ర కూడా వేసి దాన్ని కూడా దంచేద్దాం. ఇప్పుడు మసాలా రెడీ. దీనికి తాలింపు వేసేసుకుందామా.